చేయని నేరానికి శిక్షకు గురైన అల్లు అర్జున్ పద్మ వ్యూహం ఛేదించిన అభిమన్యుడిలా బయటకొచ్చాడు. సంధ్యా థియేటర్లో జరిగిన ప్రమాదంలో అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న శక్తులు కొన్ని వేధించే ప్రయత్నం చేశాయి. కానీ తాను మాత్రం చట్టం, న్యాయం మీద విశ్వాసంతో సాగారు. ప్రస్తుతం అవే ఆయనకు అండగా నిలబడ్డాయి. తన నేరం లేదని తేల్చాయి. ప్రత్యక్ష పాత్ర లేకుండా అల్లు అర్జున్ను ఇబ్బంది పెట్టాలనుకున్న శక్తులకు బుద్ధి చెప్పేలా తాజాగా తీర్పులు కనిపిస్తున్నాయి. తొలుత తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి పూర్తిస్థాయి బెయిల్ రావడం ఉపశమనంగా మారింది. వాస్తవానికి డిసెంబర్ 4 నాటి ఘటనలో ఆయన తప్పు లేదని తొలి నుంచి చెబుతూ వచ్చారు. చెయ్యని నేరానికి శిక్ష వేస్తున్నారంటూ వాపోయారు. జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపు సహించలేని శక్తుల పన్నాగాలతో అల్లు అర్జున్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తప్పు లేకపోయినా కోర్టుకి, జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఎంత వేధించినా ఆయన మాత్రం నిబ్బరంగా నిలుచున్నారు. తన వాదన వినిపిస్తూ నిబద్ధత చాటారు. చివరకు అదే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది. చట్టం మీద ఉంచిన విశ్వాసం తోడ్పడింది. తొక్కిసలాట జరగడానికి కారణం తగినంత భద్రత లేకపోవడమే అని అందరికీ అర్థమవుతోంది. కానీ దానిని పక్కదారి పట్టించేలా యంత్రాంగం వైఫల్యాన్ని సినిమా చూసేందుకొచ్చిన హీరో మీదకు నెట్టిన వైనం స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ నుంచి తెలంగాణ హైకోర్టు వరకు అలాంటి వ్యాఖ్యలు చేశాయి. సినిమా చూసేందుకు రావడం ప్రాథమిక హక్కు. సెలబ్రిటీ అయినంత మాత్రాన దానిని అడ్డుకోగలమా అంటూ కోర్టు కూడా ప్రశ్నించడంతో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని తేలుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.